అశ్వినిని కలిసినా ఆ ఇంటికి వెళ్ళినా నిజం చెప్పినా మా అమ్మని చంపేస్తానని బెదిరించిందమ్మా. అశ్విని చెప్పింది 100% నిజం తల్లి. నేను పిరికివాణ్ణి, భయస్తుణ్ణి. మా నాన్నని అమ్మని చంపుతానని బెదిరించి శ్యామలాదేవి అశ్వినికిచ్చి పెళ్లి చేసింది. ఇప్పుడు జయకృష్ణ నాకాడే ఉన్నాడు. ఏంటను నువ్వు చెప్పేది? నిజమా? నేను నమ్మలేకపోతున్నాను. గిట్లన్నిటి నీకు సిగ్గుగా లేదా బావా? 10 దినాల సంది చూస్తున్నా నాకే వద్దున మెస్ వంటితో ఎరికే. పుట్టించంది చూస్తున్నా నీకు ఆమె మీద అనుమానం ఎట్లొచ్చింది బావా? బోల్. ఆ పరిస్థితులు అలాంటివను. అక్కని అమ్మలా చూసుకున్నాం. అలాంటి మనిషికి కడుపు అనేసరికి నేను తట్టుకోలేకపోయాను. అసూయ ముందు పుట్టి ఆడోళ్ళు తర్వాత పుట్టిండ్రు అంటారు. కానీ మీ అందరినీ చూస్తుంటే అలవాట్లు అనుమానం కలిసి మగోన్గా పుట్టిందేమో అనిపిస్తుంది బావా. గీడను సొంత అక్కను అనుమానిస్తే గడమ అన్న తాగి తాగి గా కీర్తనమాయలో మునిగి తేలుతుండు. నిజమా? అదేంటి, వీరు డ్రింక్ చేయడు కదా? గది గప్పుడు చెప్పినా కదా, గిసువంటి అలవాట్లు అనుమానం కలిస్తేనే మొగోడని. ఇంకేంది? సరే, అన్నీ కరెక్ట్గా చెప్తున్నావు. ఓకే, మరి శ్యామల పిన్నిని అడగొద్దు, తిరగబడద్దంటావేంటి? అరే హౌలేగా లెక్క మాట్లాడుతున్నావేంది బావా? అత్త మీ అందరికాడ పేపర్ల మీద సంతకం చేయించుకుందంట కదా? అవును, సంతకం చేయించుకుంది. అయితే నువ్వు పెయిన్ అయితే మంచిగా పెంచినావు గాని దామా గిట్ల పెరగలే. ఇప్పుడు అత్తకు నువ్వు ఎదురు చెప్తే గా పేపర్లు చూపించి ఆస్తి మొత్తం నాదే అంటే అంత చేస్తుందా? అరే గింత చేసింది గది మాత్రం చేయదా రాబయ్? గైనాక ఆమె ఏం చేసినా మన మనిషే. అందుకే నేను చెప్పేది మంచిగిను. మన అనేటోళ్ళని మంది ముందు ఇజ్జత్ దియోదు. మంచిగా బుద్ధి చెప్పాలి, మళ్ళా మనలోనే కలుపుకోవాలి. ఖతం. ఆవిడ వినే రకమా? ఇంత చేసిన మనిషి మనం మంచి మాటలు చెప్తే వింటుందా? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే సానబెట్టాలి. అత్తమ్మ చేసిన పని ఆమె నోటుతోనే చెప్పించాలి. అలా జరుగుతుందంటావా? జరిగి తీరాలే. నువ్వు జర సాయం చేస్తానను, నా అన్నని నీ అక్కని ఇద్దరిని మంచిగా బతికేలా చేస్తా. ఏమంటున్నా? అదే నిజమైతే వాళ్ళ కోసం ఏదైనా చేస్తాను. కాని ఓ షరత్, గీ ముచ్చట యాడా చెప్పొద్దు. మీ అత్తగానే అనుమానం వచ్చినా ఖేల్ కథం దుకాన్ బంద్. ఏమంటున్నా? అలాగే. అట్నే అనుడు కాదు, నాకు మాటి.
నువ్వు సామాన్యమైన దానివి కాదు. గుడ్. సరే చూద్దాం ఏమవుతుందో. చూద్దు. అను, నీకొక విషయంలో నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. దీపుతో నా పెళ్లి. వద్దు బావా, గా విషయంలో సంజాయిషి ఎందుకు? మొదటి నుంచి మన ఇంట్లో అందరూ అనుకున్నదే కదా. బస్. అది కాదను, నీకు బాధగా లేదా? ఉంది. నేను లేకుండగా అక్కా బావ పెళ్లి జరిగిపోయానే అన్న బాధ. జరిగినందుకు ఆనందమే, నేను కూడా లేనందుకే బాధ. చలో పెండ్లైపోయాయి, ఇంకేమిటికి వదిలే. నువ్వు మాత్రం నేను చెప్పినట్టు చేయాలి. చేస్తావా లేదా? చేస్తా తల్లి మైసమ్మ, గట్లనే చేస్తా. ఏంటి కూరలు? అక్క, ఏంటక్క ఇది? మొన్నేగా ఈ కూర చేయించావు, మళ్ళీ ఈరోజు కూడా ఇదేనా? ఎగ్ కర్రీ చేసుండొచ్చుగా. అవునక్క, ఎంత హెల్దీ అయినా బోరే కదా. ఓకే 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 ఓకే, నో ప్రాబ్లం. అక్క, అట్లీస్ట్ రేపైనా ఒక మంచి టేస్టీ కూర చేయక్క. ఏంట్రా మంచి హుషారు మీదున్నావు? ఏంటి కథ? ఏం లేదు పెద్దమ్మా, మామూలే. ఇదేంట్రా, పెళ్ళైతే హుషారు తగ్గాలే గాని డబల్ అయిందేంటి నీకు? జోకా? నవ్వాలా? నీ పెళ్లి కాకుండానే పెళ్లి గురించి నెగటివ్గా మాట్లాడుతున్నాడంటే లేట్ అయితే రేపు పెళ్ళే వద్దంటాడు. ఇక లాభం లేదు పెద్దమ్మా, వీడికి పెళ్లి చేసేయాల్సిందే. అప్పుడు గానీ తెలీదు కొత్త పెళ్లి కొడుకు ఎంత హ్యాపీగా ఉంటాడని చెప్పేసి. ఏంట్రా, నీకేమైనా గాలి గిలి సోకిందా ఏంటి? నా మీద పడ్డావు. ఇప్పుడు వాడి పెళ్ళేంట్రా, ముందు అక్షది కాని. దాని పెళ్లి దాకా ఆగితే అక్కడ అను పెళ్లి అయిపోతుంది. మరి ఆ తర్వాత నీ ఇష్టం. వీడేంటి దిష్టిగాని తొక్కొచ్చాడా? అనుని నాకిచ్చి చేయమంటున్నాడేంటి? ఎగ్జాక్ట్లీ, నా ఉద్దేశం అదే పెద్దమ్మా. అనుని కైలాష్ గారికి ఇమ్మని మావయ్యని అడగొచ్చు కదా. రే, ఏంట్రా, ఏమైంది నీకు? ఏంటే తప్పే ఉంది? ఏ అక్క? ఇప్పుడు దీపు మన ఇంటి కోడలైపోయింది కదా పెద్దమ్మా. అనుని ఇంకో కోడలుగా తీసుకొస్తే అక్క చెల్లెళ్ళిద్దరూ ఇక్కడే ఉంటారు. మొత్తం ఫ్యామిలీ అంతా ఒకే కుటుంబంలో ఉంటుంది. ఏమంటారు? ఏంట్రా, నీకు ఇష్టం లేదా ఏంటి? ఋతు, ఏంట్రా ఇది? ఏ చెట్టు కింద కూర్చున్నావురా? ఇంత జ్ఞానోదయం అయింది. నా మీద నీకింత ప్రేముందని ఇప్పుడే తెలిసింది. నా వల్ల కావడం లేదురా. గుండె నిండి ఏడుపు వస్తుంది, కడుపు నిండి అన్నం వెగటొస్తుంది. చాలరా. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ సో మచ్.
ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ. ఏంటిది? పిన్ని సంగతి తెలిసి వీడిలా అనుని ప్రపోజ్ చేస్తున్నాడేంటి? ఏమైంది వీడికి? వీడేంటి అనుని కైలాష్కి ప్రపోజ్ చేయడం ఏంటి? అనుని ప్రేమించారన్నాడు కదా, మరి ఇదేంటి? ఐ లవ్ యూ అన్నయ్య. ఐ లవ్ యూ టూరా. రే, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏంట్రా ఇదంతా? అను ఎక్కడ, వీడెక్కడ్రా? అసలు అను వీడి వంకైనా చూస్తుందా? నువ్విలా ప్రపోజ్ చేసావని తెలిస్తే ముందు నీ తాట తీస్తుంది తను. అసలే అనుకి మొహమాటం లాంటి ఫీలింగ్స్ లేవు. అది కాదురా, ఇక్కడ వాడు అనుని మోసం చేసి పెళ్లి చేసుకోబోయాడన్న కోపంతో ఊళ్ళో తన ఇంటి నుంచే వెళ్ళగొట్టిందన్నావు కదా, మరి అలాంటను ఇప్పుడు దీనికి ఒప్పుకుంటుందా? ఈ విషయం తెలిస్తే మావయ్య ఎంత బాధపడతాడో ఆలోచించావా? ఇలాంటి పని చేసి మళ్ళీ ఆ నవ్వేంట్రా? అక్క, లాభం లేదు, వీడికేదో అయ్యింది. ఏం కాలేదే, ఇప్పటిదాకా పట్టిన పిశాచం వదిలింది. అవునే, దేవతలాంటి అక్కను అనుమానించడం అంటే దెయ్యం పట్టడం కాక ఇంకేంటి చెప్పు. సారీ అక్క. రుద్దు, ఏంట్రా ఇది? క్షమించమని అడగడానికి సిగ్గుగా ఉందక్క. రియలీ సారీ. ఇందాక నువ్వేంటో, నీ మనసేంటో, అసలు జరిగిందేంటో తెలిసింది. దాంతోపాటు నేనెంత పనికిమాలిన వాడినో, ఎంత పొరపాటు చేశానో కూడా అర్థమైంది. చెట్టు నుంచి విత్తనం వచ్చిందని అందరూ నమ్ముతారు, చూస్తారు కాబట్టి. కానీ విత్తనంలో చెట్టును చూడగలగడమేనక్క గొప్ప విషయం. దాన్ని నమ్మగలిగిన వాడే గొప్పవాడు. నీ గురించి తెలిసాకే నమ్మిన మామూలు మనిషక్క నీ తమ్ముడు. సారీ అక్క. ఇప్పటికైనా ఈ అక్కను అర్థం చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందిరా. అది సరేరా, ఈ పెళ్ళ హడావిడేంటి? అసలు ఏంటి దీనికి అర్థం? అది చెప్పేది కాదక్క, చూసి ఎంజాయ్ చేసేది. దీని క్లైమాక్స్ ఏంటో ఐమాక్స్ తెర మీద చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఏంటిది? రుత్విక్ సడన్ గా ఈ స్టాండ్ తీసుకున్నాడేంటి?
ఇంత సడన్ గా రూట్ మార్చాడెందుకు? ఇంట్లో ఉన్న పరిస్థితి ఏంటి? వాడు మాట్లాడే మాటలేంటి? అసలేంటి వాడి ఉద్దేశం? అమ్మా కాసేపు మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానమ్మా. ఎక్కడికి? సూర్య మామయ్య ఇంటికి కాసేపు అనుతో మాట్లాడొస్తా. ఒరేయ్, నీకేమన్నా పిచ్చా? ఈ టైంలోనా వెళ్ళేది? కాస్త కూల్గా ఆలోచించు. ఇందులో ఏదో మతలబుంది. పెళ్లి చేయమని అడుగుదామని మనమైతే అనుకున్నాము, వాళ్ళకి చెప్పలేదు కదా. అప్పుడే ఊపుకుంటూ వెళ్తే ఎలా? అదేంటి, ఈ పెళ్లి కాదని నీకేమైనా అపనమ్మకం ఉందా? అంటే అవుతుంది అన్న నమ్మకం నీకుందా? ఏంటమ్మా నువ్వు అనేది? ఋతుగాడికి దీపుతో పెళ్ళైంది. అనుకి నాకు అడ్డు ఎవరూ లేరు. పైగా ఋతుగాడే మనకు సపోర్ట్ చేస్తున్నాడు కదా. సూర్యమావయ్య సపోర్ట్ చేసే సంతోషించాలి గాని ఋతుగాడు సపోర్ట్ చేసే చంకలు గుద్దుకుంటావేంట్రా ఫూల్? ఇంతకీ నీ అనుమానం ఏంటి? మీ ఇద్దరికీ అస్సలు పడదు. ఉప్పు నిప్పులా ఉంటారు. అందులోనూ వాడు అనువును ప్రేమించానని డైరెక్ట్గా మావయ్యకే చెప్పాడు. అలాంటివాడు నీకు అనుకి పెళ్లి చేయమని చెప్పడమేంటి? ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు కదరా. నాకెందుకో దీని వెనుక ఏదో ప్లాన్ ఉందని అనిపిస్తోంది. ఊరుకో అమ్మా, నీకు అన్ని అనుమానాలే. అయినా ఇప్పుడు వాడు ప్లాన్ చేసి ఏం పీక్తాడని చెప్పు. ఏం ప్లాన్ చేస్తాడు? దేని గురించి ప్లాన్ చేయాలి అసలు? అనుని చేసుకోమంటే మనం తెగ సంతోషపడి వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇచ్చేస్తామా? లేదుగా. ఆ విషయం వాళ్ళకి తెలుసుగా. మరి ఇంకేంటి? ఏం పీక్తాడాడు? అయినా నువ్వు ఓవర్గా ఆలోచించకమ్మా. వాడికి కూడా మన్ని ఎదిరించి ఏం చేయలేవని అర్థమైంది. అందుకే కాస్త మంచి చేసుకుందామని ఇలా ప్లేట్ మార్చాడు అంతే. లేదురా, వాడినంత తక్కువగా అంచనా వేయొద్దు. నేను విన్నదాన్ని బట్టి అను అన్న వీరుగాడు కీర్తన్ అనే పియ్యే మాయలో పడ్డాడు. రాత్రి పగలు తాగి ఆవిడి దగ్గరే పడి ఉంటున్నాడు. ఆమె కూడా వీరుని పూర్తిగా లోబర్చుకుని ఆస్తినటు దీపుకి ఇటు అనూకి పోనివ్వకుండా జాగ్రత్త పడుతోందట. నా ఉద్దేశం, ఋతుగాడు అనూని మనకి అంటగట్టి ఆ తర్వాత కీర్తనని హ్యాండిల్ చేసి మొత్తం ఆస్తి తనే నొక్కేద్దామనుకుంటున్నాడా అని. వాడికి అన్ని తెలివితేటలున్నాయంటావమ్మా? ఏ, నీకే ఇన్ని ఉండగా లేంది హైబ్రిడ్ సీడ్గాడు వాడికెందుకుండవు? మనం పీక్ స్టేజ్లో ఉన్నాం కైలాష్. ఒక్క చిన్న రాంగ్ స్టెప్ వేసినా ఈ వైకుంఠపాళి ఆటలో మళ్ళీ మొదటి స్టెప్ దగ్గరే తేల్తాం. అంటే ఏంటి? అనునిచ్చి చేయమని మావయ్యని అడగవా? అడుగుతా, కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నాకే దాని గురించి ఆలోచిస్తా. నువ్వీ లోపు ఓవరాక్షన్ చేసి వెళ్ళి మళ్ళీ అనుచేత చీ అనిపించుకోకు. అర్థమైందా? సరే, నీకంత నమ్మకం ఉన్నప్పుడు ఇంకా ఎందుకు? నేను ఇంక వెళ్ళనులే. ఇలాంటి దాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టారు. మీరు మీ కూతురిని తీసుకురాలేదు డాడీ, నాకు సవతిని తెచ్చారు.